ఎవరు బాబు వెనకాల నుంచి డబ్బులంతా పొడుస్తున్నారు? డబ్బలం కాదండి, పెన్సిల్ పొడవలేదు. పిలిచాను, ప్లీజ్ నాకు టికెట్ తీసివరా. ఆహా, చచ్చినా తీసివను. ఈ లస్కు టప నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి 2 రూపాయలు ఇచ్చి టికెట్ తీసిమంది. సరే పోన్లే కదా టికెట్ తీసిస్తే ఇచ్చింది 2 రూపాయలు కాదు 20 రూపాయలు అని పెద్ద గొడవ పెట్టుకుంది. లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా. చుట్టూ ఉన్న మొగరాయిలందరూ కలిసి ఆ 20 రూపాయలు నా చేత కట్టించారు. కక్కించారు. అప్పటి నుంచి నిర్ణయం తీసుకున్నాను. సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వను అని. అంతే, నన్ను వదిలి. టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు? అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సులోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు. ఆ మాట నన్ను మీరెవరండి? అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్లు తీసేవండి. షాపింగ్ వెళ్ళిపోయింది. హోల్డ్ ఆన్ డ్రైవర్, ఆపండి ప్లీజ్. ఎక్కడికయ్యా లైన్ లో వచ్చావా? అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా శోభన గదికి వెళ్ళినట్టు. నేనే నీలా ఊపుకుంటూ డబ్బులు కట్టడం రాలేదు. క్యాషియర్ తో పర్సనల్ పని ఉండి వెళ్తున్నాను. తప్పగా అవ్వా బిజీ వర్క్ వాటర్ ఏం టైం కొరట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. ఐ డోంట్ హెల్ప్ యూ. మీరు ఇందాక బస్సు మిస్సు సారీ మీరు ఇదేం తెలియక అలా అన్నాను. అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే. ఏ మిస్టర్, నాది బ్యాంకో బస్ స్టాండో మీకు అనవసరం. వెళ్ళి కీలో ఉంచండి. లేకపోతే ఏం చేస్తారండి? నేనేం చేయను, వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు. ఏంటండి వాళ్ళు చూసేది? కొత్తిమీర కట్ట. హలో రాజా, ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటకూరతో రెచ్చిపోతున్నా? అదేం లేదు మేడం. మేడం ఈ క్యాష్ కట్టించుకోమని మేడం. వాణి మన రెగ్యులర్ కస్టమర్, కట్టించుకోవే. నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు. పొగరా? నాకా? చెప్పండి మేడం, మీరు చెప్పండి. మనిషి చాలా మంచివాడు, కాకపోతే నిమ్మకాయ సైజంత వెర్రుంది. అబే అది ఎప్పుడో పోయింది మేడం. మందులు తింటున్నాగా, హోమియోపతి. మేడం ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి. నమస్తే మేనేజర్ గారు. ఏం రాజా బాగున్నావా? మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు. శోభనం చేయించిన మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి అలసిపోతున్నాను. పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్ ఎప్పుడుకో శోభనం. అబ్బాయి గారు ఊళ్ళో దిగింది కోటయ్య గారు అసలు మనవడే అంటారా? అయితే ఏంటట, కాకపోతే ఏంటట? ఆడేమన్నా దగ్గరుండి మా శోభనం జరిపిస్తాడా? ఈడేవాడండి బాబు దగ్గరుండి జరిపించడానికి? అదేమన్నా జన్మభూమి కార్యక్రమా? కోటయ్య గారు మనవని చూడటానికా? లేదత గోదాట్లో స్నానం చేసొద్దామని. మరి మీ ఆయన చేతిలో చక్రం ఏంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం. నువ్వు పదవే. దానికైనా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికే అంటావా? ఈ రోజుల్లో ప్రేమలు గేమ్లు ఏంట్రా? ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. చక్రపాణి, నా పేరు చక్రపాణి కదా. ఏదోట్లా గానీ ఏం చేస్తుంటావో? మా మాంగారిని శోభనం చేయమని అడుగుతూ ఉంటాను. అవును బాబాయ్, నిర్మలత్త కొడుకొచ్చాటగా చూసావా? ఇంకా లేదే. పదండి వెళ్ళొద్దాం. వెళ్ళొద్దా? ఇప్పటికే 2 సార్లు అయింది. ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో ఎదవా. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. పాట వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడినా ఏంటి? ఏమిటి, నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరి అంత తేలిక తీసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు. తలుపులు ముయ్యండి. ఏ ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరూ వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ ఏం కొట్టేవి నచ్చలక. వస్తానుండు, నీ పాట నాకే అంకితం. ఓకే, ఏది పాడు. అబ్బా మీరు నా మొహం అంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతాను నా పాడతాను. ఓకే ఓకే ఓకే, నా వీపు చూసి పాడు. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. ఆపు ఆపు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదే, చౌకేకలు. నాయనమ్మా. నిజంగా నా పాట బాగలేదండి. దేవుడా. ఎమినీ తరగతిలో తప్పెత్తుకొచ్చిన ఏనుగులా దారి కట్టగా నిలబడ్డావు. ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. నాకు సంబంధం లేదు. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూప్. నన్ను వదిలిపెట్టు తల్లి. వదలటం కాదురా, మిమ్మల్ని నరికి పోగులు పెట్టాలి. బుగ్గలు పెట్టలు అవుతారా? బుగ్గలు వదిలమ్మా. ఒరే దురాత్మ
ప్లాస్టిక్ పార్క్ బల్లి ఆగరా నువ్వు ఆగు బాబా లతకమంటూ ఆగరా నువ్వు ఆగు నీ కాళ్ళు లేకొడతాను నేను వదిలిపెట్టనంటే వదిలిపెట్టాను ఆగరా ఆగు వీడినుకుంటాడో నాకు ముందే తెలుసు రోయ్ మరి ఎందుకు చెప్పలేదు రోయ్ నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు ఈ గంట కూడానా గురువాయూరప్ప గురువాయూరప్ప ఏమిటి అప్పుడే లేచారా అఖిలం చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే ఎప్పుడు కట్టావు రాత్రి ఎందుకు మీ పాదాలకు నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు గురువాయూరప్ప గురువాయూరప్ప నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది పాయికానా దొడ్లోకి వెళ్ళాను అది తప్పేనా అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట నా నెత్తిన మంట ఏమిటి గంట 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 పావు తక్కువ 5 లేవండి లేవండి ఇవాళ కడుపులో బాగానే ఉంది కాసేపు పడుకుంటా అది కాదండి ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి వెళ్ళండి ఆగండి ఏమిటి గంట కాలనీ అదిరిపోయింది కదూ వెదవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు మీ శిష్యుడా? అవును అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జర్ది మోస్ట్ పవర్ఫుల్ లేడీ బాగా ఎదురొచ్చేద్దే సరే క్లోజప్ లో చూసుకుందారి పద ఇదిగో నరసక్క ఈ కుర్రోడుకో రిచ్ అయ్యి మనోడు కొత్తగా వచ్చాడు రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే హలో ఎక్స్క్యూజ్ మీ మన పిక్క చూసావా తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి అయితే కాసుకో వేసుకో ఎప్పుడు నవ్వేదెవరు ఫోటోలో గాంధీ మనిషికి మత్తెక్కించేది కొట్టులో బ్రాందీ ఎంత తిన్నా తినాలనిపించేది పిడత కింద పప్పు అన్నిటికంటే వేగమైంది పీటి ఉషా కారమైంది పీటి కిళ్ళి ఎర్రనైంది నీ పెదాలు తెల్లనైంది నీ మనసు చల్లనైంది ఫ్రిడ్జ్ లో ఐసు రుచికరమైంది చేపల పులుసు రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలబో ఓ నాయనో ఓలబో ఓ నాయనో అమ్మో నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు కానమ్మా ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక అమ్మో చెప్పు ఎక్స్క్యూజ్ మీ తమ్మి పిచ్చి పిచ్చి వేషాలేకు రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా తెలీదు ఎవరు నా శిష్యుడే వాడి కన్నిపట్లు నేనే నేర్పాను ఇదిగో నరసక్క రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే ఆ గుగ్లి అబ్బాయే అవును